ఈరోజు మన గార్డెన్లో చిక్కుడుకాయలు కోద్దాం రండి. ఈ చిక్కుడుకాయలు కోయడం అంటే నిజంగా ఒక సవాలే. దొంగల్లో దాక్కుంటాయి ఇవి. వీటిని వెతికి పట్టుకోవాలన్నమాట. ఇదే ఆట కోసినంతసేపు. 4x4 అంత సైజు ఉన్న చిక్కుడు పాదు ఉంటే చాలు, చాలా టైంపాస్ అవుతుంది సీజన్ అంతా మనకు. మన ఇంట్లో అయితే చాలా పెద్దది కదా. ఇక నేను ఒక్కదాన్నే కోస్తున్నాను. లక్షలు పెట్టి కొన్నా రాని ఆనందం ఇది. ఏమీ ఊసిపోనప్పుడు, టైంపాస్ అవ్వనప్పుడు ఇలా మొక్కల్లో తిరిగితే చాలండి, చాలా కాలక్షేపం అయిపోతుంది. వాటిని కేర్ చేసుకుంటూ, ఎండిన ఆకులు తీస్తూ, ఇలా కోస్తూ, నీళ్లు వేస్తూ ఎంతో టైంపాస్ అన్నమాట. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా మర్చిపోవచ్చు. పీస్ఫుల్గా ఉంటుంది మొక్కల మధ్య తిరుగుతుంటే. ఆ ఫీల్ మీరు ఎప్పుడైనా అనుభవించారా? కామెంట్ చేయండి. సరిగ్గా చూడకపోతే చిక్కవు, దొరకవు ఈ చిక్కుళ్ళు. ఈ చిక్కుళ్ళు కోయడం అంటే గార్డెన్ అంతా తిరిగి దొంగలను పట్టుకున్నట్టే. ఈ సంవత్సరం అయితే ఇంకా మరికొన్ని రకాల చిక్కుడు పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే బకెట్లతో కోస్తున్నాము, అప్పుడైతే గంపలు నిండిపోవాలన్నమాట. అన్ని చిక్కుడు పాదులు పెట్టాలని నేను అనుకుంటున్నాను. మరి సాధ్యమవుతుందో లేదో చూడాలి. పచ్చివి కోసేటప్పుడే ఎండినవి కూడా కోసుకుంటే అవి మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు బఠానీలు ఎలా ఉపయోగపడతాయో ఇవి కూడా అలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎండిన చిక్కుళ్ళు చూస్తున్నారు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు లేవని అనుకున్నాము, ఎన్ని కాయలు ఉన్నాయో. కూరగాయలు పెంచడమే కాదు, కొయ్యడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పుకోవాలి. సగం చిక్కుళ్ళు అయితే వడలేపోయాయి. ఈ హార్వెస్ట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ చిక్కుడు ఉంది, ఎలా కాస్తాయో కూడా మన వ్యూవర్స్తో పంచుకోండి.